74 ఏళ్ల ఏజ్ లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ తనకు తిరుగులేదంటూ నిరూపించుకుంటూ దూసుకుపోతున్నాడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. మిగిలిన హీరోలెవ్వరూ కూడా ఈ రేంజ్ స్టార్డమ్ ను ఇన్నేళ్లుగా ఎంజాయ్ చేసి ఉండరనే చెప్పాలి. ఆ రేంజ్ లో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రజనీకాంత్ 2 ఏళ్ల క్రితం జైలర్ సినిమాతో అల్టిమేట్ విజయాన్ని కంబ్యాక్ ను దక్కించుకోగా తర్వాత వేటైన్ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా ఇప్పుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న కూలీ సెన్సేషనల్ హైప్ తో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ బిజినెస్ ను వరల్డ్ వైడ్ గా అందుకొని దుమ్ము దులిపేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా కోలీవుడ్ తరపున వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ అందుకున్న ఈ సినిమా 305 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను దాటేసి 600 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా ఓవరాల్ గా రీసెంట్ టైమ్ లో రజనీకాంత్ నటించిన సినిమాల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఒకసారి చూసుకుంటే కూలీ సినిమా ఇప్పుడు 305 కోట్ల బిజినెస్ అందుకుంటే లాస్ట్ ఇయర్ చేసిన వేటైన్ సినిమా 160 కోట్ల బిజినెస్ ను సాధించింది. జైలర్ సినిమా 122.55 కోట్ల బిజినెస్ అందుకుంటే పెద్దన్న సినిమా 110 కోట్ల బిజినెస్ ను సాధించింది. అంతకన్నా ముందు చేసిన దర్బార్ మూవీ 146.05 కోట్లు, పేటా మూవీ 124.25 కోట్ల రేంజ్ లో బిజినెస్ లను సాధించాయి. లాస్ట్ 5 సినిమాలనే చూసుకుంటే ఓవరాల్ గా 843 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. అందులో యావరేజ్ గా ఇప్పుడు ఒక్కో సినిమాకు జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క 168 కోట్లకు పైగా ఉందని చెప్పవచ్చు. 74 ఏళ్ల ఏజ్ లో ఈ రేంజ్ బిజినెస్ ను ఇప్పటికీ సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ చేస్తూ తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాతో మరోసారి అంచనాలను అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్ల ర్యాంపేజ్ ను చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.